ట్యూబ్ డ్రాయింగ్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ట్యూబ్ డ్రాయింగ్. సో వైర్ డ్రాయింగ్లో మనం ఏం చేస్తామంటే రాడ్ని, సిలిండ్రికల్ రాడ్ని తీసుకుని దాన్ని వైర్ కింద మారుస్తాం. ఓకేనా, వైర్ డ్రాయింగ్ వచ్చేసరికి. అదే ప్రాసెస్లో ట్యూబ్ డ్రాయింగ్ వచ్చేసరికి ఏం చేస్తామంటే ఒక సిలిండ్రికల్ ట్యూబ్ని తీసుకుంటాం. ఓకేనా, సపోజ్ ఓకేనా, ఒక సిలిండ్రికల్ ట్యూబ్ని కనుక మనం ఒక స్టేషనరీ డైలోకి పాస్ చేసి, ఓకేనా, సో ఈ వాల్ యొక్క థిక్నెస్ని, దీని ఏమంటాం, సిలిండ్రికల్ వాల్ యొక్క థిక్నెస్ని కనుక తగ్గించామనుకోండి, ఓకేనా, ఆ పద్ధతిని ఏమంటామంటే ట్యూబ్ డ్రాయింగ్ అంటాం. ఓకేనా, అదే వైర్ డ్రాయింగ్లో ఏం చేస్తాం, మనం ఒక సిలిండ్రికల్ రాడ్ని తీసుకెళ్ళి, ఓకేనా, ఆ రాడ్ యొక్క డయామీటర్ తగ్గిస్తాం. ఒక సిలిండ్రికల్ రాడ్ని తీసుకెళ్ళి రెండు స్టేషనరీ డై మధ్యలోకి పాస్ చేసి దాని యొక్క డయామీటర్ని తగ్గిస్తాం. దాన్ని ఏమంటామంటే డయామీటర్ తగ్గించి దాన్ని వైర్ కింద మారుస్తాం మనం. ఓకేనా, ఆ ప్రాసెస్ని ఏమంటామంటే వైర్ డ్రాయింగ్ అంటాం. ఓకేనా, అలా కాకుండా సిలిండ్రికల్ ట్యూబ్ని కనుక డైలోకి పాస్ చేసి, ఓకేనా, డైలోకి పాస్ చేసి మనం కనుక ఆ సిలిండర్ ట్యూబ్ యొక్క వాల్ యొక్క థిక్నెస్ని తగ్గించామనుకోండి, దాన్ని ఏమంటామంటే ట్యూబ్ డ్రాయింగ్ అంటాం. ఇప్పుడు ఈ వాల్ థిక్నెస్ తగ్గించినప్పుడు రెండు రకాలుగా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం దీని యొక్క ఇంటర్నల్ డయామీటర్ని కాన్స్టెంట్గా ఉంచి, ఓకేనా, ఈ వాల్ థిక్నెస్ని తగ్గించవచ్చు. ఈ ఇంటర్నల్ డయామీటర్ని వేరీ చేసి ఈ వాల్ థిక్నెస్ని తగ్గించవచ్చు. ఓకేనా, రెండు రకాల ట్యూబ్ డ్రాయింగ్స్ ఉంటాయి మనకి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్యూబ్ డ్రాయింగ్ అంటే అర్థమైందా? The method of reducing wall thickness, of already existing tube through a stationary die, with mandrel. దీని గురించి మ్యాండిల్ అన్న గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడదు. విత్ ఏ మ్యాండిల్ సో దట్ inside diameter of the tube, the inside diameter of the tube may be maintained constant or changing is called as tube drawing. Operation is called as tube drawing operation. ఓకేనా,
ఓకేనా. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆ స్టేషనరీ డై ఉపయోగించి ఓకేనా నేను తీసుకున్న ట్యూబ్ యొక్క డయామీటర్ని, ఇంటర్నల్ డయామీటర్ని త్రూఅవుట్ కాన్స్టెంట్గా ఉంచి ఏం చేస్తున్నానంటే ఆ వాల్ థిక్నెస్ అని తగ్గిస్తాను దీంట్లో. ఓకేనా. సో ఇక్కడ మీకు ఎల్లో కలర్ ఉంది చూసారా. ఓకేనా. ఈ ఎల్లో కలర్తో ఉన్న దాన్ని ఏమంటారంటే మ్యాండిల్ అంటారు. ఓకేనా, మ్యాండిల్ అంటారు. ఓకేనా. దీని యొక్క పని ఏంటంటే ఓకేనా మనకి ఈ లోపల ఉన్న డయామీటర్ అన్న దాన్ని ఓకేనా మారకుండా కాన్స్టెంట్గా ఓకేనా ఉండేటట్టు చూసుకుంటుంది అన్నమాట దాని పని. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఈ మ్యాండ్రిల్ లేదనుకోండి, ఈ డిఫార్మేషన్ జోన్లో ఏమవుతుందంటే ఫోర్స్లు అప్లై చేసి ఓకేనా మనం ఏం చేస్తాం, ఆ వాల్ థిక్నెస్ని తగ్గిస్తాం కదా. ఎప్పుడైతే మనం ఫోర్స్లు అప్లై చేసి ఆ వాల్ థిక్నెస్ని తగ్గిస్తున్నామో ఓకేనా అప్పుడు ఏమవుతుందంటే ఈ డయామీటర్ అనేది మారిపోయే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే మనం మ్యాండిల్ అనేది ప్లేస్ చేయలేదు. ఓకేనా. అప్పుడు ఏం చేస్తామంటే నీట్గా ఒక మ్యాండిల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక సాలిడ్ సిలిండర్ అన్నది ఎంత డయామీటర్తో చేస్తామంటే దీని యొక్క ఇంటర్నల్ డయామీటర్తో చేస్తాం. చేసి ఏం చేస్తామంటే కరెక్ట్గా డిఫార్మేషన్ జోన్ దగ్గర ప్లేస్ చేస్తామన్నమాట. అంతేకాకుండా ఈ మ్యాండిల్ అనేది ఏం చేస్తామంటే అప్పుడప్పుడు మొత్తం దీని అంతా కూడా ట్రావెల్ చేస్తుంటాం, ఇలా ముందుకి వెనక్కి ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఎందుకు ట్రావెల్ చేస్తుంటామంటే ఆ ఇంటర్నల్ డయామీటర్ అనేది మెయింటైన్ చేయడం కోసం పెడతామన్నమాట దీన్ని. ఓకేనా. దాన్ని ఏమంటామంటే మ్యాండిల్ అంటాం. ఓకేనా. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మనం ఓకేనా ట్యూబ్ డ్రాయింగ్ ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్ ఏమంటామంటే ట్యూబ్ డ్రాయింగ్ ప్రాసెస్ అంటాం. ఇది కూడా సేమ్ యాజ్ దట్ ఆఫ్ వైర్ డ్రాయింగ్ ప్రాసెస్. వైర్ డ్రాయింగ్ ఆపరేషన్ ట్యూబ్ డ్రాయింగ్ ఆపరేషన్ రెండు ఒకటే సేమ్. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే దాంట్లో వైర్స్ చేస్తాం, దీంట్లో ఏం చేస్తాం ట్యూబ్స్ చేస్తాం. ఓకేనా. అంటే ఓకేనా ఇక్కడ అబ్జర్వ్ చేసారు అనుకోండి మనం త్రూ అవుట్ మనకి ఏది కాన్స్టెంట్గా ఉంది, ఇంటర్నల్ డయామీటర్ కాన్స్టెంట్గా ఉందా. ఇక్కడ ఇంటర్నల్ డయామీటర్ ఉంది డి ఉంది, ఇక్కడ కూడా ఇంటర్నల్ డయామీటర్ డి ఉందా. ఓకేనా. అప్పుడు మాత్రం మనం ఏం చేయాలంటే ఓకేనా సిలిండ్రికల్ మ్యాండిల్ వాడాలి. ఎప్పుడైతే మన ఇంటర్నల్ డయామీటర్ని అంటే ట్యూబ్ డ్రాయింగ్ ప్రాసెస్ ఉపయోగించి ఎప్పుడైతే నేను ఓకేనా ఇంటర్నల్ డయామీటర్ని చేంజ్ చేయట్లేదో అప్పుడు మాత్రం నేను ఏం చేయాలంటే ట్యూబ్ డ్రాయింగ్ ప్రాసెస్ని యూజ్ చేయాలి. ఓకేనా. ఇన్ కేస్ నేను ఇంటర్నల్ డయామీటర్ మారుస్తున్నాను అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే సార్ ఇంటర్నల్ డయామీటర్ మార్చిన పక్షంలో మనం ఏం యూజ్ చేయాలంటే సిలిండ్రికల్ మ్యాండిల్ యూజ్ చేయాలి మనం. ఓకేనా. ఇన్ కేస్ నేను ఇంటర్నల్ డయామీటర్ కూడా మారుస్తున్నాను అనుకోండి, అంటే ఇంటర్నల్ డయామీటర్ వేరు అనుకోండి, అప్పుడు మనం ఏం యూజ్ చేయాలంటే స్పెరికల్ మ్యాండిల్ యూజ్ చేయాలి. ఓకేనా. అది ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. ఒకసారి అది ఓకేనా. ఇది చూసాను అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను థిక్నెస్తో పాటు ఇంటర్నల్ డయామీటర్ కూడా వేరీ చేస్తాను చూడండి ఒకసారి. ఓకేనా. ఇక్కడ యూస్ చేసే మ్యాండిల్ చూసారు ఏ షేప్లో ఉందో స్పెరికల్ మ్యాండిల్ అంటారు దీన్ని. ఓకేనా. ఈ స్పెరికల్ మ్యాండిల్ అనేది ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది, ఎక్కడ డిఫార్మేషన్ జోన్ దగ్గర మాత్రమే ఉంటుంది, అది ముందుకి వెనక్కి కదలలేదు స్టేషనరీ. అందుకే ఎప్పుడు కూడా స్పెరికల్ మ్యాండిల్ని స్టేషనరీ మ్యాండిల్ అని కూడా అంటారు. ఓకేనా. దీని ఏమంటారంటే స్పెరికల్ మ్యాండిల్ అంటారు. మ్యాండిల్ ఓకే, లేదా స్టేషనరీ మ్యాండిల్ అని కూడా అంటారు దీన్ని. ఎందుకంటే అది అక్కడే ఉంటుంది అన్నమాట. ఓకేనా. ముందుకి వెనక్కి ఏమి మూమెంట్స్ ఏమి ఉండవు దానికి. ఓకేనా. సో పైన ఉన్న దాన్ని ఏమంటారంటే సిలిండ్రికల్ మ్యాండిల్ అంటారు, లేదా మూవబుల్ మ్యాండిల్ అని కూడా అంటారు. సిలిండ్రికల్ మ్యాండిల్ అంటారు లేదా
మూవబుల్ మ్యాండిల్ అని కూడా అంటారు దీన్ని. అదవుతా ఇది ఎప్పుడు యూస్ చేస్తారంటే సిలిండ్రికల్ మ్యాండిల్ ఎప్పుడు యూస్ చేస్తారంటే ఓకేనా త్రూ అవుట్ ఇంటర్నల్ డయామీటర్ అనేది సేమ్గా ఉన్నప్పుడు యూస్ చేస్తారు. మూవబుల్ మ్యాండిల్ వచ్చి ఎప్పుడు యూస్ చేస్తారంటే త్రూ అవుట్ అదే ఇంటర్నల్ డయామీటర్ కూడా థిక్నెస్తో పాటు ఇంటర్నల్ డయామీటర్ కూడా మారుస్తున్నప్పుడు చేస్తారన్నమాట. అదవుతుంది మీకు ట్యూబ్ డ్రాయింగ్. ఒక డ్రాయింగ్కి ట్యూబ్ డ్రాయింగ్ మొత్తం ఒకటి తప్ప. ఓకేనా ఇప్పుడు మీరు వైర్ డ్రాయింగ్ అబ్జర్వ్ చేశారనుకోండి, వైర్ డ్రాయింగ్లో ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఓకేనా వైర్ డ్రాయింగ్లో ఎన్ని ఫ్రిక్షన్ ఫోర్స్లు ఉంటాయి? వైర్ డ్రాయింగ్లో మనకి ఎన్ని ఫ్రిక్షన్ ఫోర్స్లు ఉంటాయి? ఒకటే ఉంటుందా? మరి ఎక్కడ ఎన్ని ఫ్రిక్షన్ ఫోర్స్లు ఉంటాయి కదా మనకి? రెండు ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి రెండు? ఒకటేమో డైకిని ఓకేనా ట్యూబ్కి మధ్యలో ఒక ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుందా ఇలా వాల్స్ కుండా, ఇలా వాల్స్ కుండా ఓకేనా ఒక ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుందా? ఓకేనా నెక్స్ట్ ఎక్కడ ఇంకొకటి ఎక్కడ ఉంటుంది? ఓకేనా మ్యాండ్రిల్కి వర్క్ పీస్కి మధ్యలో ఇంకొక ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుందా? ఓకేనా మ్యాండిల్కి వర్క్ పీస్కి మధ్యలో ఇంకొక ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుందా? ఓకేనా సో ఇక్కడ ఉన్న ఫ్రిక్షన్ ఫోర్స్నేమో μ1 అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న ఫ్రిక్షన్ ఫోర్స్నేమో μ2 అనుకుంటున్నాను. ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ ఏమో μ1 అనుకుంటున్నాను, అక్కడ ఉన్న ఫ్రిక్షన్ ఫోర్స్ ఏమో μ2 అనుకుంటున్నాను. ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకి అక్కడ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో వైర్ డ్రాయింగ్లో ఇక్కడ కూడా అవే ఫార్ములాస్ ఉంటాయి, కాకపోతే ఓన్లీ బి వాల్యూ ఒకటే మారుతుంది. ఓకేనా అక్కడ బి వాల్యూ అంటే అక్కడ మ్యూ కాట్ ఆల్ఫా కదా, దాంట్లో అక్కడ మ్యూ కాట్ ఆల్ఫా ఎంత ఉంటుంది, ఇక్కడ కూడా కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఒకటే ఫ్రిక్షన్ ఫోర్స్ కాబట్టి మ్యూ కాట్ ఆల్ఫా కింద తీసుకుంటాం అక్కడ. ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి బి ఈజ్ ఈక్వల్ టు μ1 ప్లస్ ఆర్ మైనస్ μ2 tan ఆల్ఫా మైనస్ tan గామా. ఓకేనా μ1 అంటే ఏంటంటే ఓకేనా దీనికి మధ్యలో ఫ్రిక్షన్ ఫోర్స్, μ2 అంటే ఏంటంటే వర్క్ పీస్కి మ్యాండిల్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ ఫోర్స్, ఆల్ఫా అంటే ఏంటంటే సెమీ డయాంగిల్. ఓకేనా నెక్స్ట్ ఈ గామా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తారు అనుకోండి, ఓకేనా ఈ మ్యాండిల్కి ఒక యాంగిల్ ఉంటుంది. ఓకేనా ఈ యాంగిల్ మ్యాండిల్ ఒక యాంగిల్ ఏమంటారంటే 2 గామా అంటారు. ఓకేనా ఆ గామా మాట. సపోజ్ నేను తీసుకుందే సిలిండ్రికల్ మ్యాండిల్ అనుకోండి, సపోజ్ నేను తీసుకుంది. ఓకేనా సిలిండ్రికల్ మ్యాండిల్లో ఆ గామా వాల్యూ ఎంత అవుతుంది? సిలిండ్రికల్ మ్యాండిల్లో గామా వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుందా? సో సిలిండ్రికల్ మ్యాండిల్కి అయితే దీనికైతే గామా వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అదవుతుందా? ఓకేనా అర్థమైందా? ఇదంతా అర్థమైందా? డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఓకేనా tan ఆల్ఫా మైనస్ tan గామా ఇది స్టాండర్డ్ మాట. దేనికి అదే ఇది దేనికి వాడదాం మనది ఈ ఫార్ములా అనేది? ఈ ఫార్ములా దేనికి వాడదాం? స్పెరికల్ మ్యాండిల్ యూస్ చేసినప్పుడు వాడతాం. ఓకేనా స్పెరికల్ మ్యాండిల్ యూస్ చేసినప్పుడు వాడతాం. ఇప్పుడు మనకి మూవబుల్ మ్యాండిల్కి వద్దాం. ఈ మూవబుల్ మ్యాండిల్లో మనకి 3 కేసులు ఉన్నాయి. మూవబుల్ మ్యాండిల్ ఓకేనా ఒకటే ఫార్వర్డ్ మూవ్ అయినప్పుడు, 2 బ్యాక్వర్డ్ మూవ్ అయినప్పుడు, 3 ఇది ట్యూబ్ అన్నది ఇలా ముందుకి సమ్ వెలాసిటీ వెళ్తుందా? ట్యూబ్ అన్నది ముందుకి సమ్ వెలాసిటీ వెళ్తుందా? అదే వెలాసిటీతో ఇది కూడా మూవ్ అవుతుంది. థర్డ్ కేస్
మ్యాండిల్ మూవ్ సేమ్ వెలాసిటీ యాజ్ దట్ ఆఫ్ ట్యూబ్. ఓకేనా, మ్యాండిల్ అన్నది సేమ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఎలాగా, ఇప్పుడు ట్యూబ్ అన్నది ఏదైతే వెలాసిటీతో మూవ్ అవుతుందో మ్యాండిల్ కూడా అదే వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఓకేనా, ఓకే, ఈ 3 కేసులు అన్నమాట. ఇప్పుడు మ్యాండ్రిల్ అన్న థర్డ్ కేసు గురించి మాట్లాడదాం. ఇప్పుడు మ్యాండ్రిల్ అన్నది ఈ ట్యూబ్తో ఎంతైతే వెలాసిటీతో ముందుకెళ్తుందో అదే వెలాసిటీతో మ్యాండ్రిల్ కూడా ముందుకెళ్తుంది. ఓకేనా, అప్పుడు దీనికి ట్యూబ్కి మ్యాండ్రిల్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ ఎంత అవుతుంది? ఏమవుతుంది? జీరో అవుద్దా? ఓకేనా, అప్పుడు నేను ఈ కేసుకి ఓకేనా బీజ్ కూడా ఏం తీసుకొచ్చి నేను ఈ కేసుకి బీజ్ కూడా ఏం తీసుకొచ్చి ఏ జీరో అవుతుంది? μ2 జీరో అవుతుంది. ఓకేనా, సో μ1/tan α తీసుకొచ్చా. μ2/tan, ఓకేనా, తీసుకొచ్చా. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? ఓకేనా, సో ఫస్ట్ ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ ట్యూబ్ మూవ్ అవుతున్నప్పుడు ఓకేనా ఈ వాల్కిని ఓకేనా ఈ వాల్కిని డైకిని ఈ ట్యూబ్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ అనేది ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్ ఉంటుందా? పైగా ఉంటుందా? ఈ వాల్కిని ఈ ట్యూబ్కి మధ్యలో ఫ్రిక్షన్ యొక్క డైరెక్షన్ ఎటు ఉంటుంది? పైకి ఉంటుందా కిందకు ఉంటుందా? పైకి ఉంటుంది. ఆ పైకి అన్నదే విత్ రెస్పెక్ట్ ఓకేనా ఈ ట్యూబ్ మీదనా విత్ రెస్పెక్ట్ ఈ డై మీదనా? విత్ రెస్పెక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక 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 ఒకసారి నేను చెప్పాను. సపోజ్ ఒక ఫ్లోర్ తీసుకున్నాం ఓకేనా, ఈ ఫ్లోర్ మీద నేను ఏం చేస్తానంటే ఒక బాడీని మూవ్ చేస్తున్నాను. ఓకేనా, ఎప్పుడైతే ఒక బాడీని మూవ్ చేస్తున్నానో ఈ బాడీ మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్ ఉంటుందా? ఓకేనా, అదే మరి ఫ్లోర్ మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుంది? అదే ఫ్లోర్ మీద ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్ ఉంటుందా? చూడండి, నేను చెప్పింది కరెక్టే కదా? చూడండి, చెప్పి కరెక్ట్గా చూడండి. ఆ పాయింట్ అర్థమైందా? అంతేనా? అలాగే ఇప్పుడు ఇది ఇక్కడే ఈ పాయింట్ దగ్గర మనకి ఫ్రిక్షన్ పైకి ఉంటుంది ఓకేనా. ఈ పైకి డైరెక్షన్ తీసుకోవడం అంటే ఆటోమేటిక్ కింద కూడా డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ పైకి డైరెక్షన్ అన్నది నేను ఈ డై అన్నది దీని మీద ఇచ్చే ఫ్రిక్షన్ ఫోర్సా, ఇది దీని మీద ఇచ్చే ఫ్రిక్షన్ ఫోర్స్ అని అడుగుతున్నాను నేను. ట్యూబ్ డైకి ఇచ్చేదా? ఇప్పుడు ఫ్రిక్షన్ ఫోర్స్ ఎప్పుడు కూడా మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుందా? ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుందా? ఇప్పుడు ట్యూబ్ యొక్క మోషన్ ఎటు ఉంటుంది, ఆ ఫ్రిక్షన్ ఫోర్స్ డైరెక్షన్ ఎటు చూడండి ఒకసారి. ఇక్కడ అంటే డై అన్నది ట్యూబ్కి ఇచ్చే ఫ్రిక్షన్ ఫోర్స్ అది అదవుతుందా? ఓకేనా. ఇప్పుడు ఎప్పుడైతే నేను మ్యాండిల్ అన్నది ట్యూబ్తో పాటు ఇలా నడుపుతున్నానో ఓకేనా, మ్యాండిల్ అన్నది ట్యూబ్తో పాటు ఇలా ఎప్పుడైతే నడుపుతున్నానో ఓకేనా, ఇప్పుడు ఇప్పుడు మ్యాండిల్ అన్నది ట్యూబ్కి ఇచ్చే ఫ్రిక్షన్ ఫోర్స్ డైరెక్షన్ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఎలాగే ఉంటుంది ఓకేనా. ఈ డైరెక్షన్ రెండు సేమా, రెండు బ్యాక్వర్డేనా ఓకేనా. అందుకు ఎప్పుడైతే మ్యాండిల్ అనేది ఫార్వర్డ్ మూవ్ అవుతుందో బి ఈజ్ ఈక్వల్ టు μ1 + μ2 tan α తీసుకోండి.
ఎప్పుడైతే మ్యాండిల్ అనేది ఫార్వర్డ్ మూవ్ అవుతుందో ఓకేనా, అప్పుడు ఏం తీసుకుంటాం, ప్లస్ తీసుకుంటాం. అది కూడా ఇప్పుడు డిఫరెంట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది ఓకేనా. ఇది ఇప్పుడు ఫార్వర్డ్లోనే మనకు రెండు కేసులు వస్తాయి, డిఫరెంట్ వెలాసిటీ సేమ్ వెలాసిటీ అని చెప్పి ఓకేనా. బ్యాక్వర్డ్లో అది డిఫరెంట్ వెలాసిటీ ఏమైనా ఉంటే సేమ్ వెలాసిటీ ఏమన్నా ఆపోజిట్ డైరెక్షన్ కదా. సో అప్పుడు ఎప్పుడు కూడా బి అన్నది μ1 మైనస్ μ2/tan α తీసుకుంటాం. ఇది కేవలం దేనికి అప్లికేబుల్, ఇది ఏ మ్యాండిల్కి అప్లికేబుల్, ఇది సిలిండ్రికల్ మ్యాండిల్కే. స్పెరికల్ మ్యాండిల్ కానీ గొడవలు ఉండవు, ఒకటే ఫార్ములా. స్పెరికల్ మ్యాండిల్, సారీ చిన్న మిస్టేక్ చెప్పాను, స్పెరికల్ మ్యాండిల్ కాదు, కొనికల్ మ్యాండిల్. కోన్ షేప్ కదా, కోన్ షేప్ కదా ఇది, సారీ కొనికల్ మ్యాండిల్, స్పెరికల్ కాదు, కొనికల్ మ్యాండిల్. ఓకేనా. డయాగ్రామ్స్ తీసుకుంటారా, types of mandals. Types of mandals. Types of mandals. First one, cylindrical mandal. Or movable mandal. Second one, conical mandal. Or stationary mandal. Conical mandal or stationary mandal. ఓకేనా. పాయింటర్స్, whenever the inside diameter of the tube is required to be maintained constant cylindrical mandal is used. Cylindrical mandal is used. Next, cylindrical mandal can be used as either stationary mandal or movable mandal. A stationary mandal or a movable mandal.
movable mantle. Full stop. Next point. Whenever it is required to change the inside diameter of the tube the conical mantle will be used. Next point. Conical mantle is always used as stationary mantle. Stationary mantle. Next point. Let mu1 is equal to coefficient of friction at the outer surface of the tube and die. Mu2 is equal to coefficient of friction at the inner surface of the tube and the mantle. Or 2 alpha is the die angle. Okay, 2 gamma is the conical mantle angle. Okay, H0, H1 are the thickness of tube before and after the drawing operation. Then we have drawing stress is equal to formula in drawing stress formula in sigma y into 1 plus b by b into 1 minus r1 by r2 square
R1/R2 స్క్వేర్ అది కదా రాసాం. ఇక్కడ ఏమొస్తుందంటే H1/H0 హోల్ పవర్ బి. ఓకేనా, అక్కడ ఏ రెడ్యూస్ చేసాం మనం, రేడియస్ రెడ్యూస్ చేసాం కాబట్టి రేడియస్ యొక్క స్క్వేర్ వచ్చింది మనకి. ఇక్కడ ఏ రెడ్యూస్ చేస్తాం, మనం ఇక్కడ థిక్నెస్ రెడ్యూస్ చేస్తున్నాం కాబట్టి H1/H0 వస్తుంది. సేమ్ ఫార్ములా, ఇది ఒకటే తేడా. ఓకేనా, సో వేర్ బి ఈజ్ ఈక్వల్ టు μ1 ప్లస్ ఆర్ మైనస్ μ2/tan ఆల్ఫా మైనస్ tan గామా. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. మ్యాండిల్స్ can be divided into three types based on the utilization. ఓకేనా, ఫస్ట్ వన్ స్టేషనరీ మ్యాండిల్. ఓకేనా, స్టేషనరీ మ్యాండిల్. సో స్టేషనరీ మ్యాండిల్కి బి వాల్యూ ఎలా రాసుకొచ్చినాడు, μ1 ప్లస్ μ2/tan ఆల్ఫా మైనస్ tan గామా కింద రాసుకోవచ్చు స్టేషనరీ మ్యాండిల్కి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ మ్యాండిల్, మూవబుల్ మ్యాండిల్. ఓకేనా, మూవబుల్ మ్యాండిల్. ఓకేనా, మూవబుల్ మ్యాండిల్ అంటే ఏంటి, సేమ్ వెలాసిటీ as that of ట్యూబ్. అప్పుడు బి వాల్యూ ఏమవుతుంది, μ1/tan ఆల్ఫా అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు μ1 cot ఆల్ఫా రాసుకోవచ్చా. ఓకేనా, థర్డ్ది ఫ్లోటింగ్ మ్యాండిల్. ఓకేనా, ఫ్లోటింగ్ మ్యాండిల్లో ఫార్వర్డ్ అనుకోండి. ఓకేనా, బి ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది, μ1 ప్లస్ μ2/tan ఆల్ఫా. ఓకేనా, రివర్స్ అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు μ1 మైనస్ μ2/tan ఆల్ఫా. ఓకేనా, రాసుకోండి. ఓకేనా, ఎట్ ఐడియల్ కండిషన్ దగ్గర మరి ఇక్కడ సిగ్మా డే రాసుకోవచ్చు. ఇలాగా σ/ln ఆఫ్ H0/H1 కింద రాసుకోవచ్చు. ఓకే, సేమ్. ఓకేనా, సో ఇక్కడ కూడా మ్యాక్స్ రిడక్షన్ ఏమవుతుంది, ఇక్కడ కూడా అట్ మ్యాక్సిమం రిడక్షన్ దగ్గర ఓకేనా, σ2 ఈజ్ ఈక్వల్ టు σ1 తీసుకోవచ్చు. ఓకేనా, ఇది ట్యూబ్ డ్రాయింగ్.
ఇదివరకు ఎండ రాసేవారు, ఇప్పుడు ఎండ ముందు ఎలా రాస్తున్నారంటే స్టే హోమ్ స్టే సేఫ్.